నమస్కారం. ఫ్యాక్స్ కల్చర్‌కి స్వాగతం. కృష్ణ భగవానుడి అవతారం ముగియడానికి కారణం తన కొడుకైన సాంబడు అని మీకు తెలుసా? ఈ వీడియోలో మనం కృష్ణుడి కొడుకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో 5గురు వృష్టివీరులను అనగా బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మరియు సాంబడుని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. దేవి భాగవత పురాణం మరియు మహాభారతం సాంబడి జన్మ కథను వివరిస్తాయి. రామాయణంలో రాముడి యుద్ధ సమయంలో రాముడికి సహకరించిన ముఖ్యమైన వారిలో జాంబవంతుడు ఒకడు. లంకలో యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు జాంబవంతుడిని పిలిచి ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు జాంబవంతుడు కాస్త మొహమాట పడుతూ తనతో మళ్ళా యుద్ధం చేయాలని కోరతాడు. అప్పుడు శ్రీరాముడు ద్వాపర యుగంలో నీ కోరిక నెరవేరుతుందని చెబుతాడు. మీ అందరికీ సామంతకమణి కథ గురించి తెలిసే ఉంటుంది. సామంతకమణి దొంగిలించాడనే అపవాదం నుంచి బయటపడడానికి శ్రీకృష్ణుడు జాంబవంతుడి గుహకు వెళ్తాడు. అక్కడ జాంబవంతునితో తలబడతాడు. కొద్దిసేపు పోరాటం తరువాత అలసి తనతో పోరాడిది ఎవరో కాదు కృష్ణుడు అని త్రేతాయుగంలో రాముని రూపంలో ఉన్నాడని గ్రహిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణునికి తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి వివాహం జరిపి సామంతకమణిని ఇస్తాడు. అలా జాంబవతి కృష్ణుడి 8వ భార్య అవుతుంది. మిగతా భార్యలందరూ చాలామంది పిల్లలను కలిగి ఉండగా తనకు బిడ్డలు లేరని బాధపడుతుంది. అందులో రుక్మిణి కుమారుడు అందరిలో కన్నా పెద్దవాడు. కృష్ణుని మొదటి కుమారుడైన ప్రద్యుమ్నుని వంటి అందమైన కొడుకును పొందాలని కృష్ణుడిని కోరుతుంది. పుట్టబోయేవాడు యదువంశం నాశనానికి కారణం అవుతాడని కృష్ణుడికి తెలుసు. అప్పుడు కృష్ణుడు హిమాలయాలలో ఉన్న ఉపమన్యుడి ఆశ్రమానికి వెళ్ళి ఋషి సలహా మేరకు అతను శివుడిని ప్రార్థించడం ప్రారంభిస్తాడు. కృష్ణుడు 6 నెలల పాటు వివిధ భంగిమలలో తపస్సు చేస్తాడు. 1 నెలలో ఒంటి కాలిపై నిలబడి, 2వ నెలలో నీళ్లతోనే జీవించి, 3వ నెలలో కాలి వేలపై నిలబడి తపస్సు చేస్తాడు. తపస్సుతో సంతోషించిన శివుడు చివరకు అర్ధనారీశ్వరుడు రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి కడుపున బిడ్డను జన్మించాలని కోరుతాడు. ఫలితంగా జాంబవతి ఒక కొడుకుని జన్మనిస్తుంది. శివుడి సాంబుడి రూపంలో ప్రత్యక్షమై వరం ఇచ్చాడు కాబట్టి తనకి శాంబుడు అని నామకరణం చేస్తారు. సాంబడు అనేది కార్తికేయ దేవుడి అవతారం. భాగవత పురాణం ప్రకారం జాంబవతికి సాంబుడుతో కలిపి 10 మంది కుమారులు జన్మించారు. అప్పుడు మనం సాంబడి యొక్క ఆగడాల గురించి మాట్లాడుకుందాం. సాంబడు జాంబవతి అతి గారాబం చేత చాలా అల్లరి చేసేవాడు. సాంబడు కృష్ణుని వంశమైన యాదవులకు ఉపద్రవంలా తయారయ్యాడు. దుర్యోధనుని కుమార్తె అయిన లక్ష్మణ యుక్త వయస్సుకు వచ్చింది. ఆమె తండ్రి ఆమెకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఆమెను వివాహమాడడానికి చాలామంది యువరాజులు వస్తారు. సాంబడు లక్ష్మణ గురించి విని ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె స్వయంవరానికి వెళ్ళి ఆమెను అపహరిస్తాడు. తనను వెంబడించిన కురు మహారథులతో పోరాడి వారిని ఓడిస్తాడు. కానీ చివరకు పట్టుబడతాడు. అతన్ని కురు పెద్దలు పట్టుకొని కారాగారంలో బంధిస్తారు. దుర్యోధనుడు లక్ష్మణ స్వయంవరం తిరిగి ఏర్పాటు చేస్తాడు. కానీ ఆమె మరొక వ్యక్తి అపహరించబడిన స్త్రీ. ఆ వ్యక్తికి మాత్రమే చెందుతుందని భావించిన ఇతర యువరాజులు ఆమెను వివాహం చేసుకొనడానికి ఇష్టపడరు. నిజానికి సాంబడు తరపున తమపై దాడి చేసే యాదవుల గురించి తెలిసి యువరాజులు భయపడతారు. మేనల్లుడిపై అభిమానం ఉన్న బలరాముడు సాంబడును విడిపించేందుకు హస్తినాపురానికి వెళ్తాడు. సాంబడుని విడిచిపెట్టడానికి కురులు నిరాకరిస్తారు. అప్పుడు బలరాముడు కోపోద్రిక్తుడై రాజభవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు. వెంటనే దుర్యోధనుడు వారి ప్రవర్తనకు క్షమాపణలు కోరుతాడు. బలరాముడిని శాంతపరిచి సాంబడును విడిపించమని కురులను ఆదేశిస్తాడు. తరువాత దుర్యోధనుడు తన కుమార్తెను సాంబడుకు ఇచ్చి వివాహం వైభవంగా జరిపిస్తాడు. స్కంద పురాణం మరియు వరాహ పురాణం ప్రకారం కృష్ణుని భార్యలలో కొందరు సాంబడిపై మోహంలో ఉండేవారని తెలుస్తుంది. వారిలో ఒక భార్య నందిని సాంబడి భార్య వేషం వేసుకుని అతని దగ్గరకు వెళ్ళింది అని నారద మహర్షి నుండి వచ్చిన సమాచారాన్ని కృష్ణుడు వింటాడు. అప్పుడు కృష్ణుడు కోపంతో సాంబడుకు కుష్ఠవ్యాధి మరియు అతని భార్యలు అతని మరణానంతరం దొంగలచే అపహరింపబడతారని శపిస్తాడు.
ఈ కథ మరొక విధంగా కూడా చెప్పబడింది. సాంబడు తన సవతి తల్లులతో సరదా కోసం అతని తండ్రి లేనప్పుడు వారితో తన తండ్రి రూపంలో కనబడి మోసం చేసేవాడు అని. ఈ విషయం తెలిసినా కూడా కృష్ణుడు అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఓపికతో భరించాడు అని చెప్తారు. ఒకరోజు సాంబడు నారద మహర్షిని అతని రూపం గురించి అవహేళన చేస్తాడు. దానిని నారద మహర్షి అవమానంగా భావించి కోపోద్రిక్తుడవుతాడు. దానితో సాంబడికి గుణపాఠం చెప్పాలని నారదుడు నిర్ణయించుకుంటాడు. సాంబడిని తన సవతి తల్లులు స్నానం చేస్తున్న స్నానపు కొలను వద్దకు రప్పిస్తాడు. తమ గోప్యతకు భంగం కలిగిస్తున్నాడని గుర్తించిన వారంతా కృష్ణుడికి ఫిర్యాదు చేస్తారు. వారి మాటలను విన్న కృష్ణుడు సాంబడు కుష్టి వ్యాధిగ్రస్తుడవు అవ్వాలని శపిస్తాడు. సాంబడు తను అమాయకుడునని, నారదుడు తనను తప్పుదారి పట్టించాడని తన నిర్దోషత్వాన్ని కృష్ణుడితో వేడుకుంటాడు. కృష్ణుడు అది నిజమని గుర్తించి తొందరపడి తను ఇచ్చిన శాపం గురించి పశ్చాత్తాపపడతాడు. శాపాన్ని ఉపసంహరించుకోలేము కాబట్టి ప్రాణాంతకమైన వ్యాధి నుండి సూర్యుడు నయం చేయగలడని సూర్యుడిని ప్రార్థించమని సాంబడుకి సలహా ఇస్తాడు. సాంబుడు పురాణంలో సాంబుడు దుర్వాస ఋషిని ఎగతాళి చేసినందుకు కుష్టి వ్యాధి బారిన పడతాడని కథనం ఉంది. తరువాత అతను ఒకప్పుడు సూర్య దేవాలయం అయిన చంద్రభాగ ఒడ్డున ఉన్న మిత్రవనంలో సూర్యునిచే నిర్మించబడిన ఆలయంలో సూర్యుని పూజించడం ద్వారా స్వస్థత పొందుతాడు. చంద్రభాగ తీరానికి సమీపంలోని మిత్రవనంలో సాంబడు 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు తరువాత సాంబడు సూర్యునిచే నయం చేయబడ్డాడు. ఇప్పటికీ ఒడిశా రాష్ట్రంలో సాంప్రదాయంగా అశ్వినా మాసంలోని శుక్లపక్షంలో 10వ రోజున సాంబడు దశమిగా జరుపుకుంటారు. ఈ రోజున తల్లులు తమ బిడ్డల ఆరోగ్యం కోసం సూర్యుడిని ప్రార్థిస్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగింపులో గాంధారి కుమారులు కౌరవులు మొత్తం 100 మంది కృష్ణుడి సహాయంతో వారి దయాదులైన పాండవులచే చంపబడతారు. పాండవులు తమ కుమారులందరినీ కూడా కోల్పోయారు. ఇంత విధ్వంసం జరగడానికి అనుమతించినందుకు గాంధారి కృష్ణుడిని శపిస్తుంది. అతని నగరం మరియు అతని ప్రజలందరూ నాశనం చేయబడతారని ఆమె శపిస్తుంది. కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. మహాయుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత శాపం నెరవేరిన విషయం మౌసల పర్వ అనే పుస్తకం వివరిస్తుంది. యుధిష్ఠిరుని రాజ్యం శాంతియుతంగా మరియు సుసంపన్నంగా ఉండడంతో యాదవ వంశంలోని యువకులు పని పాట లేకుండా సుఖంగా ఉంటారు. ద్వారకను సందర్శించిన ఋషి విశ్వామిత్ర, దుర్వాస, వశిష్ఠ, నారదుడు మరియు ఇతర ఋషులు కృష్ణుడిని కలిసి వెళ్తున్న సమయంలో వారిని ఆట పట్టించేందుకు సాంబడు ఆడరూపంలోకి మారి తాను గర్భవతిని అని, పుట్టబోయే శిశువు యొక్క లింగాన్ని అంచనా వేయమని ఋషులను అడుగుతాడు. అప్పుడు దుర్వాస మహాముని ఆవేశంతో సాంబడు తన వంశం మొత్తాన్ని నాశనం చేసే ఇనుప రోకలికి జన్మనిస్తాడని శపిస్తాడు. శాపం ప్రకారం మరుసటి రోజు సాంబడు ఒక ఇనుప రోకలికి జన్మనిస్తాడు. జరిగిన విషయాన్ని ఉగ్రసేనునికి తెలియజేస్తాడు. అప్పుడు ఉగ్రసేనుడు సాంబుడికి ఆ రోకలిని పొడిగా చేసి సముద్ర తీరాన్న పడవేయమని ఆదేశిస్తాడు. ఆ పొడి సముద్ర తీరానికి కొట్టుకుపోయి గడ్డి మరియు వేరే ధాతువులతో కలిసి గట్టి ఇనుపరాడ్లాగా తయారవుతుంది. తరువాత యాదవులు పండుగ కోసం అదే సముద్ర తీరంలో ఉన్నప్పుడు వారందరి మధ్య పోరాటం జరుగుతుంది. వారి చేతికి ఆయుధాలు లేకపోయేసరికి యాదవులు ఇనుములా బలంగా ఉన్న రోకలిని తీసుకుని ఒకరినొకరు చంపుకోవడానికి ఉపయోగిస్తారు. ఆ విధంగా ఇనుప రోకలి మొత్తం యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది. ఇనుప రోకలి యొక్క ఒక పెద్ద భాగాన్ని ఒక చేప మింగేస్తుంది. అదే చేపను జర అనే వేటగాడు పట్టుకుంటాడు. జర గత జన్మలో రామాయణంలో వాలి. అతను తన పట్టుకున్న చేప నుండి ఇనుప ముక్కను తీసివేసి అది బాణం తల ఆకారంలో ఉన్నట్లు గమనించి దానిని పదును పెట్టి తన బాణాలలో ఒక దాని కొనపై ఉంచుతాడు. వేటగాడు జర కృష్ణుడి పాక్షికంగా కనిపించే ఎడమ పాదాన్ని జింకగా భావించి బాణం వేస్తాడు. ఆ బాణం కృష్ణుడిని ఘోరంగా గాయపరుస్తుంది. ఫలితంగా కృష్ణుడు తన అవతారం వదిలి వెళ్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సాంబుడి కారణంగా తన అవతారాన్ని ముగిస్తాడు. వీడియో ముగించే ముందు అందరూ జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్